తత్వాలలో రెండవ తత్వం ధరిత్రి, భూమి. తనని మనం భూమాత అంటాం. ఈ ధరిత్రి ధైర్యాన్ని ధరించి ఉంటుంది. అలాగే దీనిపైనే మన ప్రపంచం మొత్తం ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఈ ధరిత్రి సహనానికి ప్రతీక. తన సహనం అనన్యమైనది. తన సంతానం తనని ఎంత తోలనాడినా సరే ప్రేమగా సహిస్తుంది. అందుకు బదులుగా అమూల్యమైన రత్నాలను ఇస్తుంది. తన సంతానం ఒకవేళ నాగలితో దున్నినా దానికి బదులుగా అన్నాన్ని ప్రసాదిస్తుంది. అదే ఈ భూమంటే. మరి తన నుంచి మనం ఏం నేర్చుకోగలం? అదే ఎవరి కోసమైనా ఏదైనా చెయ్యటం, ఎవరికైనా ఏదైనా ఇవ్వటం, బదులుగా ఏమీ కోరుకోకుండా. ఈ మాటను బాగా అర్థం చేసుకోండి. ఒకవేళ మీరు ఏమీ కోరుకోకుండా, తిరిగి ఏమీ ఆశించకుండా ఎవరి కోసమైనా ఏదైనా చేసినా లేదా ఎవరికైనా ఏదైనా ఇచ్చినా, ఒకవేళ దీనిని మీరు నేర్చుకున్నారు అంటే మీరు ప్రేమించడం నేర్చుకున్నట్టే. అందుకే ఈ భూమిని మాత అని పిలుస్తారు. ఎందుకు అంటే అమ్మంటే కేవలం జన్మనిచ్చేది మాత్రమే కాదు. అమ్మంటే అర్థం మనం ఎలా జీవించాలో నేర్పించేది, జీవితాన్ని ఎలా జీవించాలో ఉదాహరణగా చూపించేది. అందుకే భూమి నుంచి ఈ నిస్వార్థ భావాన్ని నేర్చుకోండి. నిస్వార్థంగా ప్రేమించడం నేర్చుకోండి. అలాగే అదే ప్రేమతో చెప్పండి, రాధా కృష్ణ.